ఇదైంది. నాకు మంటగా ఉంది. చన్నీళ్లు మీద గుమ్మరించుకో. నేను ఆవేశంలో ఉన్నాను. ఏ వేషంలో ఉన్నా వదలను. వదులుతారా లేదా? ఈ తెంగరది ఎటు తిరిగి వచ్చి నా మీద పడుతుంది. నాకెందుకు? మొదలాయను అలవే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలవే నాలిషి విగదిలో నీ ఉషోదయాలే చితకూడవులేవి ఇరు జగములు వేరే ఆయన మామూల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఏం జరిగినా సరే అడి తిరిగి ఇడి తిరిగి నా మీద పట్టం తప్ప నీకు వేరే పనేమి లేదా? అంటే ఏంటి? నేను కావాలని పడుతున్నానా? మీ మీద పడ్డా ఒకటే, ఆ గోడ మీద పడ్డా ఒకటే. ఏంటి? గోడకి నాకు తేడా లేదా? ఎందుకు లేదు? ఆ గోడకు నోరు లేదు, మీకుంది. అది నా మీద అరవదు, మీరు అరుస్తారు. చెంబుకు కూడా నోరు ఉండదు. నేలకేసి కొడితే టంగ్ అని సౌండ్ వస్తుంది. మధ్యలో చెంబు ఎందుకు వచ్చింది? మధ్యలో గోడ ఎందుకు వచ్చింది? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. రైల్వే స్టేషన్ లో ఉన్నా నాకెందుకు? పడ్డానంటే కావాలని పడతానా? అయినా ఆ మాత్రం తట్టుకోలేరా? ఏంటి తట్టుకునేది? బియ్యం బస్తా వచ్చి మీద పడితే ఎవరైనా తట్టుకుంటారా? ఓ ఏంటి? బియ్యం బస్తానా? వెయిట్ ఎక్కువ కదా. నా వెయిట్ మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? వెయింగ్ మెషిన్ కన్నా నాకే ఎక్కువ తెలుసు. అన్నిసార్లు మోసింది నేను. నేను వెయిట్ ఉంటానా? వెయిట్ వెయింగ్ మెషిన్ తీసుకొస్తాను, వెయిట్ చూసుకో. నేను ముద్దుగా బొద్దుగా ఉంటాను. అంత పెద్ద కళ్ళ చూడండి, ఏం లాభం? నాకేమీ సైట్ లేదు, హెడేకే ఉంది. నువ్వు వచ్చాక అది ఇంకా పెరిగింది. హెడ్ఏక్ అనేది హెడ్ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఏంటి? నేనేమి అన్నట్టు గుర్తులేదు. హెడ్ లో గుజ్జు లేకపోయినా హెడ్ వెయిట్ మాత్రం ఎక్కువే. మీరు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నారు. చేస్తే ఏం చేస్తావు? మీ చేతిని కొరికేస్తాను. పిచ్చి పట్టిందా? మీరు పిచ్చెక్కిస్తున్నారు. ఆర్గ్యూ చేయకు. వదలండి, బొగ్గులు నొప్పిస్తున్నాయి. ముందు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఉండటం ఎలా అని ప్రాక్టీస్ చేయి. ప్రశాంతత అదెలా వస్తుంది? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే అది లోపలికి వస్తుంది. భాను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పింది. కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లేమ్ చేసేదాకా వెళ్ళావు. భాను నీకు అత్తగారు. అత్తగారితో మర్యాదగా నడుచుకోవటం భాను దగ్గర నేర్చుకో. ప్రేమంటే ఓ లైలా మజ్నులా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలరా. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదూ, అంటే ప్రేమికుల రోజు. మా ఏజే మా భాను కూడా ప్రేమికుల్లాగా క్లోజ్ గా ఉంటే ఎంత బాగుండేది. భాను
నువ్వు ఇరుక్కోకూడదంటే ఒక పని చెయ్యాలి. ఇంకో ఇంజక్షన్ కూడా పొడమంటారా? సూది మీదే దూది మీదే రుద్దండి. ఏం చేయమంటారో చెప్పండి. నేను బాల్చి తనడానికి కాలు రెడీగా పెట్టుకున్నానని చెప్పి పోయే ముందు అందరూ నన్ను సంతోషంగా ఉంచాలని, ఇవాళ ఈ వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చెయ్యాలని ఏజేని ఒప్పించాలి. సింహాన్ని బోన్లోకి వెళ్ళి మరి జూలు పీకి జలకాయ కొట్టరామనండి, నేను వస్తాను. పులి బోన్లోకి వెళ్ళి దాని నోట్లో టాబ్లెట్లు వేసి పిర్రకు సూది కూర్చోమనండి, నేను వస్తాను. నేను మాత్రం ఏజీకి ఎదురుపడి అబద్ధం చెప్పలేనండి, నా వల్ల కాదండి. ఏమవుతుందిరా? నన్ను కోమాలోకి పంపించేస్తారండి అమ్మమ్మ గారండి. రేయ్, నిన్ను చదివించిందెవర్రా? బిత్తిరిపతి. బిత్తిరుపతి కాదండి, బి తిరుపతి. మీరే చదివించారండి అమ్మమ్మ గారండి. అయితే చెప్పినట్టు చెయ్యి. ఆ? హ, చేసినా చేస్తానండి, చేయపోయినా చేస్తానండి. అసలు నన్ను ఎందుకు చదివించారండి అమ్మమ్మ గారండి? ఏడిసావు గాని ఇందాకేంట్రా ఇచ్చావు టాబ్లెట్లు? అవి కొన్నివ్వు, బావున్నాయి. అవి పిల్లలు పిప్పర్మెంట్ల కొనుక్కు తినేవండి. అవునా? ఆ. బావున్నాయిరా. ఆ బాక్స్ ఇటివ్వు. ఎక్కువ తినకండి అమ్మమ్మ గారండి, షుగర్ ఎక్కువ అవుతుందండి. ఇక నువ్వు వెళ్ళి డ్రామా మొదలుపెట్టు. అమ్మమ్మ గారండి, జాగ్రత్త అండి. ఏ ఏం చెప్పవేంటి? ఏం చెప్పాలో తెలియట్లేదండి. ఎలాగోలా చెప్పు. ఎలాగలా చెప్పడమే, ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఏ బిత్తిరిపతి, ముందు ఆగు. బి తిరుపతి కాదు, బి చుక్క తిరుపతి. నీ పేరు ఎవడికి కావాలి ఇప్పుడు? మా జయమ్మకి ఎలా ఉందో చెప్పు. మీరు పిలిపించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరిని పిలిపించుకోండి. చిత్ర, మీ ఆయన సౌదీలో ఉన్నాడుగా, అర్జెంటుగా బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ కొట్టు. ఏ కాలంలో ఉన్నావురా బిత్రి? ఫోన్ చేస్తానులే. ఎందుకు అందరినీ పిలిపించమంటున్నావు? లాభం లేదు. తులసి నీళ్ళు సిద్ధం చేసి ఇన్స్టాల్మెంట్ లో గొంతులో పోస్తూ ఉండండి. అమ్మమ్మ గారు లైఫ్ టైం ఎక్స్పైరీ అయిపోయింది. ఏయ్ బిత్తిరి, బిత్తిరి మాటలు మాట్లాడుకో. బీ సీరియస్. నేను డాక్టర్ని, అది మాత్రం మర్చిపో మాకు. మేం గుర్తు పెట్టుకున్నాం, నువ్వే మర్చిపోతున్నావు. లేకపోతే ఇలా ఎందుకు చెప్తావు? ఇతన్ని నమ్ముకుంటే లాభం లేదు. థర్మోమీటర్ తో చెవిలో చెత్త తీయడానికి తప్ప దేనికి పనికిరాడు. నువ్వు కూడా ఏం ఇలా మాట్లాడు, మాకు అర్థమవుతుందా? ఏంటి గొడవ? ఏమైంది? అదే అర్థం కావడం లేదు. ఈ బిత్తిరోడు ఎందుకు వచ్చాడు? ఎందుకొచ్చాడో కూడా తెలియడం లేదేజే. అసలేం జరుగుతుంది? జయమ్మకు బాగలేదు. జ్వరమా? మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు. అమ్మమ్మ గారికి బాగాలేదు అంతే. ఉన్న రోజులు ఆవిడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆవిడ కండిషనల్ క్రిటికల్.
ఆవిడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏంటి వాగుతున్నావు? కావాలంటే మీరు అమ్మమ్మ గారిని ఒకసారి చూడండి. ఓ చెప్పు. ఎన్ని సిలిండర్ బాటిల్ కన్నీరు కార్చినా మీరు తీర్చుకోలేనండి. బాబు బిత్తిరిపతి, వాటర్ ట్యాంకులు రాని ఏరియాకి వెళ్ళి నీ కొళాయి తిప్పు. ఇక్కడ నీ ఓవర్ యాక్షన్ షాప్. నాన్న ఏజే నవమాసాలు మోసి కడుపారా కన్నానయ్యా నిన్ను. కడసారి కోరిన కన్న తల్లి కోరిక తీర్చలేవా? ఈ ఇంట్లో ప్రేమికుల రోజు జరుపుకోలేవా? ఇక్కడ ప్రేమికులు ఎవరున్నారు జయమ్మ? నువ్వు నోరు మూయి. నువ్వు సరిగ్గా ఉంటే నాకే తీరని కోరిక ఉండేదా? నాన్న కన్నా ఏజే నా మొర వినవా? ఇంతేనా? నేను తీరని కోరికలతో పోవాల్సిందేనా? అయ్యో, ఈ బిత్రోడు నాకు కనపడితే నాలుగు కత్తిరించేస్తాను. ఏడియానికి వీడిచ్చిందేనా? అమ్మ తోడు సార్. కాదు సార్. అయ్యో, నాన్న ఏజే లక్ష, మాయా, చిత్ర. ఏంటి జయమ్మ? జయమ్మ, మీకెలా ఉంది జయమ్మ? అస్సలు బాగోలేదు. ఒరే ఆ డబ్బా ఇలా ఇవ్వరా, టాబ్లెట్ వేసుకుంటాను. ఎక్కువ తినక షుగర్ ఎక్కువైందని చెప్పాను. అస్సలు తినకపోతే నేనే ఉండను కదరా. నీ కర్మ. నేను వెళ్తాను జయమ్మ. ఎక్కడికి? ఇంటికి. అదేమిటి, ఇక్కడ ఇంత పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తుంటే వెళ్ళిపోతాను అంటావేమిటి? అందరితో పాటు నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఇంటి దగ్గర మా అమ్మ ఒక్కతే ఉంటుంది, వెళ్ళనివ్వండి. మీ నాన్న తోడుంటాడు కదా, ఏం కాదులే. వెళ్తాలేండి, నేనుంటానన్నా మా అక్క ఉండనిచ్చేలా లేదు. ఎందుకు? అక్క చెల్లెలు ఏమన్నా దెబ్బలాడుకున్నారా? అయ్యో అదేం లేదు జయమ్మ. అయితే ఉండమని నువ్వే చెప్పు. ఫంక్షన్ అయ్యేదాకా నువ్వు నా పక్కనే ఉండాలంజలి. పదరా బిత్తే. ఓవరాక్షన్ చేయకు, వెళ్ళిపోయింది. దా కొన్ని నాకు ఉంచాలి, మొత్తం నువ్వే తింటావు. ఏంటి శత్రులు ఇద్దరు కలిసి ప్రేమికుడు రోజు పండుగ చేసుకుంటున్నారా? ఏ నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, కానీ నీ లైఫే ఎట్టుకోకుండా పోతుందని ఇందులో డేటా రికార్డ్ చేయించడానికి వెళ్తున్నా. ఇది చూపించి ఏజే నేరం చేశాడని రుజువు చేయించి జైలుకి పంపించేస్తా. అప్పుడు నువ్వేమైపోతావు? అందుకే ఇలాంటి వాడికి దగ్గరయ్యే ఇలాంటి సెలబ్రేషన్స్ కి దూరంగా ఉండు. ఇదంతా మేం జయమ్మ కోసం చేస్తున్నాం. కానీ ఏజెంట్ నిన్ను కలపడానికి ఈ సెలబ్రేషన్స్ ఉపయోగపడేలా ఉన్నాయి. అదంతా నేను చూసుకుంటాను. ఏడు నువ్వు చూసుకునేది? నా ఫోర్స్ వల్ల ఇంటికి వచ్చి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా నాది అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నీకు ఏజేకి మధ్య ఏం బాండేజ్ ఉంది? అతని గురించి అంతగా ఆలోచిస్తున్నావేంటి? ముందు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, నా గురించి నీకెందుకు? ఇంకో విషయం,
ఈ రికవరీలు డిస్కవరీలు కట్టిపెట్టు. నీ టైం వేస్ట్. నేను ఇంట్లో ఉండగా నువ్వు ఏజేని జైలుకు పంపించలేవు. ఏజెంట్ సతీ సావిత్రులకు దక్కించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు యమధర్మరాజు అనుకుంటున్నావా? వెళ్ళి నీ పని చూసుకో. ఇరిటేట్ చేయకు. అతను వచ్చినప్పటి నుంచి మీరిద్దరూ గొడవ పడ్డం నేను గమనిస్తూనే ఉన్నాను. అతనేం గొడవ పడలేదు. ఈవిడే పని కట్టుకుని ప్రతి దాంట్లో అనుమానించడం మొదలుపెట్టింది. అందుకే ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇలాంటి ఆడ లేడీస్తో నేను ఆడాలా? అవసరమా? ఆడ లేడీస్ ని అంత తక్కువ అంచనా వెయ్యకులే ఏజే. భాను ఏం చేసినా అందుకో కారణం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడిక్కడ లేని విక్రమ్ గురించి మనం గొడవ పడ్డం దేనికి? ముందు ఆట మొదలు పెట్టండి. ఇదిగో ఈ తాడు తీసుకోండి. ఇటు ఆడ లేడీస్, ఇటు మగ జెంట్స్. రెడీ 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 రెడీ. లాగండి లాగండి, లేడీసే గెలవాలి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెతకూడవు నీవే, ఇరు జగములు నీవే. ఆయన్నమావుల కాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఆగండి, అరవకండి. నా తప్పేం లేదు. అయినా మీ మీద పడ్డందుకు తాడి చెట్టంత లేస్తారని నాకు తెలుసు. ప్రపంచంలో ఏ వైపరీత్యం జరిగినా దానికి కారణం నేనే. చాలా ఇదిగో వీడున్నాడే బిత్తిరిపతి, వీడు కూడా డాక్టర్ అయ్యాడు. ఈ వింత కూడా నేనే కారణం. చాలా తాడును గట్టిగా లాక్కుండా మధ్యలోకి నన్ను లాగుతారేంటి? వ్యాలంటైన్స్ డేని ప్రేమికులు జరుపుకునేది, శత్రువులు జరుపుకునేది కాదు. ఈ వైపరీత్యానికి కూడా నేనే కారణం. చాలా భాను, మీరు ఆగండి జయమ్మా. తిట్టండి మిస్టర్ జాగర్లముడి తిట్ల జాడి. ఎన్ని తిడతారో తిట్టండి. ఇందాక వాడెవడో గడ్డపోడు, వాడి పేరేంటి? విక్రమ్. ఆ వికృతం చెప్పకుండా వెళ్ళిపోయినా దానికి కారణం నేనే.
ఆగు, నేను తిట్టాలనుకోలేదు. మామూలుగానే నేను భరించలేము. మోకాలికి దెబ్బ తగిలింది కదా, ఒకసారి బిత్రోడ్తో చెకప్ చేయించుకొని చెప్దాం అనుకున్నాను. బ్రెయిన్ నాకు మోకాల్లో అయినా ఉంది, వీడికి అసలు లేదు కదా. వీడేం చూస్తాడు నా బొంద. అబ్బా ఆపండి, ఇది అందరూ సరదాగా గడపాల్సిన రోజు. ఇంతటితో గొడవ ఆపేయండి. పైకి అన్నీ మర్చిపోయినట్టు నటిస్తూ తిరుగుతుంటుంది. బేకారి కదా. పుట్టింటికి వెళ్ళిపోతే తండ్రి గుండె పగిలిపోతుందని ఆగిపోతూ ఉంటుంది. ఇక్కడే ఉండి తన గుండె పగిలిపోతున్నా మౌనంగా భరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒక పాట విన్నాను, చింత చిగురు పులుపని, చీకటంటే నలుపని, చెప్పందే తెలియని పిచ్చి పిల్ల, అభం శుభం తెలియని ఆడపిల్ల. అందరూ వెలివేసిన జయమ్మ మాత్రం ఎలా గుండెలో దాచుకుందో చూసారా? ఇది కూడా ప్రేమే. కోడలిగా అడుగుపెట్టిన ఒక ఆడపిల్లని అత్త ఇంత ఆదరంగా చూస్తేనే ఆ ఇల్లు ప్రేమమయం అవుతుంది. అనురాగ నిలయంగా ఉంటుంది. ఈ బానులో కూడా ఇంకొందరున్నారు. వాళ్ళే ఈ ముగ్గురు. దక్ష, మాయా, చిత్ర. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ ముగ్గురు నట్టింట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి ఎంత శోభ. ఆ ముగ్గురిలా ఈ ముగ్గురు కలిసుండి కుటుంబాన్ని పటిష్టంగా మార్చారు. వీళ్ళకు తెలీదు భానుకి వీళ్ళంటే అంతులేని అభిమానమని. ప్రతిసారి అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అయినా సరే ఈ తోడికోడళ్ల మధ్య ఉన్నది ప్రేమే. మరి బొమ్మలకి ఆ మీసాలేంటి?
అప్పుడప్పుడు మీలో కూడా నాకీ మీసాల హిట్లరే కనిపిస్తాడు గాండ్రిస్తూ. విడిగా ఉంటే ఇలా ఉంటారు, లేదంటే ఎప్పటికీ ఏజీ గుండెల్లో ఉంటారు. నేను చూశాను. నేనంతకు ముందు కొట్టాను, అది చూడలేదు నువ్వు. కొట్టిందంటే ఎందుకంత కోపం వచ్చింది? బద్రి ఏం చేశాడు అది అడిగావా? అవును, చేయి చేసుకునేంత కోపం బద్రి ఏం తెప్పించాడు? అవును, నిజం చెప్పు. నువ్వేమన్నావు? ఎందుకు బానుకి నిన్ను కొట్టేంత కోపం వచ్చింది? నేనేమంటాను చిత్ర, వయసులో నాకంటే చిన్నదో పెద్దదో, ఏజే భార్య కాబట్టి చాలా గౌరవం నాకు. అవునా? ఇటు చూసి చెప్పు. ఆ వయలిన్ ని ఏజే ప్రవళిక గుర్తుగా దాచుకున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనగానే, నీకేం తెలిసినా దరిద్రుడా, నీకెందుకురా అంటూ చేయి చేసుకుంది. మర్యాదగా మాట్లాడు. నీకెంత ధైర్యం లేకపోతే నువ్వు బద్రి మీద చేయి చేసుకుంటావు? ఇదంతా జయమ్మ చేసిన గారాబం. ఆవిడ అండ చూసుకుని ఈవిడ రెచ్చిపోతుంది. నువ్వు చేసేవన్నీ తప్పులే, పైగా ఆ తప్పుని ఎత్తి చూపితే చాలు కోపం. ఎన్ని మాటలన్నా నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నీ బోడి పెత్తనం మా మీద చేద్దామనుకుంటే ఇక్కడ నిన్ను గౌరవించేవాళ్ళెవ్వరూ లేరు. నీ అధికారం మా మీద చెలాయిస్తే ఊరుకునేది లేదు. అసలు నీకెంత ధైర్యం? నా అన్న మీద చెయ్యి చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు ఇంట్లో దండగ మనిషివి. అలాంటిది ఆపండి. ఏంటి దండగా? ఎవరు దండగా? నేను దండగా అయితే మీరేంటి మరి? మీ మొగుళ్ళేంటి మరి? వీడెందుకున్నాడు ఇక్కడ? వీడికి ఇల్లు లేదా? ఉద్యోగం లేదా? సంపాదన లేదా? అడుక్కు తింటున్నాడా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. పోమ్మా. ఎవరిని బెదిరిస్తున్నారు మీరంతా? అందరికందరూ దండగ మనుషులు ఏజే మీద పడి దోచుకుని తింటున్నారు. మీ వల్ల ఏజేకి ఏం లాభం ఒరుగుతుంది? ఏజే లేకపోతే మీ మొగుళ్ళు నయా పైసాకైనా పనికొస్తారా? సొంతంగా బయటికెళ్ళి ₹1 సంపాదించే దమ్ము లేదు. మీరందరూ ఏజే లేకపోతే ఎందుకు పనికిరారు? మీరు నన్ను దండగంటారా? దమ్ముంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళని బ్రతకమను. బయటికి వెళ్తే ఏజే పేరు చెప్పుకొనిదే పూట గడవదు. ఎవరు దండగో తెలుసుకోండి.
మీకు మంచి మంచి చీరలు, మ్యాచింగ్ నగలు, మేకప్లు, బ్యూటీ పార్లర్లు ఇన్ని కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మొగుళ్ళ సంపాదన, ఏజ సంపాదన. మాట్లాడే ముందు మీ అందరి బ్రతుకులేంటో ఆలోచించుకుని మాట్లాడండి. పడుతున్నాను కదా అని మాటి మాటికి అంటే ఇక్కడెవరూ ఊరుకునే వాళ్ళు లేరు. నేనేం చేసినా తప్పవుతుంది. మంచి చేయబోతే రివర్స్ అవుతుంది. నా జాతకంలో శని 3 నుంచి 7 చేరాడంట. అందుకే ఈ నిందలన్నీ వస్తున్నాయంట. జయమ్మ గుళ్ళో పూజారిని అడిగింది. నేనేమైనా మీకు సహాయపడగలనా? నాకు దాని ఖరీదు తెలీదు, కానీ దాని విలువ తెలుసు. మీరు చిరాకేస్తే తిడతారు, తిట్టడం లేదంటే బాధపడుతున్నారు. బాధపడుతున్నారంటే దానికి కారణం నేనే. మీరు కొత్త కొత్త తిట్లు కనిపెట్టి తిట్టినా బాగుంటుంది, కానీ ఇలా మౌనంగా ఉంటే భానుకు భయం వేస్తుంది. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను నీకు మనసున్న మనుషుల విలువే తెలీదు, ఇక ఈ వస్తువు విలువేం తెలుస్తుంది? అది నన్ను ఒంటరిగా వదిలేస్తావా? మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఎండమాముల భ్రాంతి లాంటిది మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. మమ్మీ, ఏమే నీకు నేను నా కూతురు ఎలా కనిపిస్తున్నామే? ఎంత ప్రేమగా పెంచినా నీకిప్పటికీ నేను సౌతి తల్లిలాగే కనిపిస్తున్నానంటే? నా కూతురు నిన్ను సొంత అక్క కన్నా ఎక్కువగా చూసుకుంది కదే, అయినా కూడా దాన్ని పట్టుకుని నువ్వేదో అన్నావుట. ఏమన్నావు? ఎందుకన్నావు? అసలు ఏం తప్పు చేసిందది? ఏం తప్పంటే ఏం చెప్పను మమ్మీ. అంజలి బద్రి మాయలో పడిపోయి లైఫ్ నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకోను? ఈ నిజం నీకు నాన్నకు తెలిస్తే మీరసలు ఏమవుతారు? ఏంటే మాట్లాడవు? అంత పొగరు పెరిగిపోయిందా? నా కూతుర్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావేంటే? అది సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? లేకపోతే నీలాగా అది గొప్పగా బతకడం చూడలేవా? మమ్మీ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నేనేంటి అంజలి చెడు కోరుకోవడం ఏంటి? నేనేం చేసినా అదంతా అంజలి కోసమే తప్ప నా కోసం కాదు.
అయినా నాకు అంజలి మీద అసూయ ఎందుకుంటుంది మమ్మీ? అంజలి సంతోషం కోసం నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తాను. అది సంతోషంగా ఉండాలంటే నువ్వు మళ్ళీ దాని జోలికి రాకూడదు. దాని వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మళ్ళీ అంజలి నీ మీద కంప్లైంట్ చేసిందో నీకు మామూలుగా ఉండదు. అంజలి, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావే పిచ్చిమొహమా? ఇప్పుడు నేను తిట్టిన తిట్లకి అది ఏడవాలి. అంజలి, అమ్మా అంజలి, అమ్మా అంజలి, ఇలా కూర్చో. అక్కకి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు తెలియదా అంజలి? ఏదో టెన్షన్లో అలా ప్రవర్తించి ఉంటుంది. అంతకు మించి నీ మీద కోపం ఎందుకుంటుంది? అయితే కొట్టడం తప్పు కాదంటారా? ఇంకా అంజలి చిన్నపిల్లి అనుకుంటోంది. సరే తప్పే. నేనిప్పుడు ఫోన్ చేసి మందలిస్తాను కదా, ఇంకోసారి చేయి చేసుకోకుండా చూసుకుంటాను. నాన్నా, ఏంటి బాను, ఈ మధ్య ఎలా మారిపోయావేంటి? ఏంటి మాట్లాడవు? నేనేం మారిపోయాను నాన్నా? అంజలి మీద చేయి చేసుకున్నావట. ఏంటమ్మా ఇది? చెల్లెలంటే నీకు పంచ ప్రాణాలు అనుకున్నాను. ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మాట్లాడమేంటమ్మా? ఏంటమ్మా, నిజంగానే నేను నిలదీస్తున్నా అనుకున్నావా? అబ్బే ఉడిదే, మీ అమ్మని అంజలిని కూల్ చేయడానికిలే. అల్లుడు గారు నీ వల్ల బాధపడ్డారని నువ్వు కూడా బాధపడే ఉంటావు. ఆ చికాకులో ఏదో జరుగుంటుందని నేను అర్థం చేసుకున్నాను. కానీ అంజలిని నువ్వు ఎప్పుడు కొట్టలేదు కదమ్మా. చాలా ఫీల్ అవుతుంది. ఒక్కసారి ఫోన్లో సారీ చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను నాన్న. ఒక్కసారేంటి, ఎన్ని సారీలైనా చెప్తాను. నా చెల్లెలే కదా, ఇవ్వు నాన్న. నాకు నీ మనసు తెలీదా తల్లి, బంగారు తల్లి. లైన్లో ఉండమా. కన్యాకుమారి, కన్యాకుమారి, ఇంతసేపు ఎగిరి పడ్డావు కదా, ఇప్పుడు చూడు బాను కూడా ఫీల్ అవుతుంది. అంజలికి సారీ చెప్తానంటుంది. కొట్టడం ఎందుకు, సారీలు చెప్పడం ఎందుకు? కొట్టడం పెద్దరికం, సారీ చెప్పడం సంస్కారం. ఆ పెద్దరికం సంస్కారం నీలో ఉండి ఏడిస్తేగా. నువ్వు మాట్లాడమా. హలో అంజలి, సారీ అంజలి. నువ్వు అలా మాట్లాడడం వల్ల నేను ఆవేశపడ్డానే తప్ప నీ మీద నాకెప్పుడూ కోపం ఉండదు అంజలి. ఇంకొక విషయం, నీ మీద చెయ్యి చేసుకున్నందుకు మాత్రమే నేను సారీ చెప్పాను. ఆ బద్రి విషయంలో మాత్రం నేను ఎప్పటికీ నిన్ను సమర్థించను. అవునక్క, నీ చెల్లిని కదా,
నీకెంత పంతం ఉంటుందో నాకు అంతే పంతం ఉంటుంది. ఉంటానక్క. అంజలి, చూసావా కన్యాకుమారి, సమస్య తీరిపోయింది. కానీ ఆడపిల్లని కన్నవాళ్ళం, మన బాధ్యతల్ని మనం మర్చిపోకూడదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఆ బద్రి వచ్చి పోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు. అతనికి తెలియపోయినా మనకు లోకం పోకడ తెలుసు కదా. మన బిడ్డ భవిష్యత్తు మీద మచ్చపడితే మనం బ్రతకగలమా చెప్పు? ఆ కుర్రాడికి నేను చెప్పాను, మరోసారి వస్తే మాత్రం నువ్వే చెప్పి పంపించు. నిన్ను బయటికి పంపించేదాకా నా పనదే. అందుకోసం అబద్ధాలు పోగేసుకుంటున్నావా? అవకాశం దొరికితే వదలనంటున్నాను. వయోలిన్ నేను కావాలని విరగ్గొట్టానా? నువ్వేది చేసినా లోక కళ్యాణం కోసం అంటావా? మొదట్లో ఈ ఇంట్లో నువ్వొక్కదానివి చాలా తెలివిగలదానివి అనుకునేదాన్ని. ఇప్పుడు అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. అనుకున్నది జరగడానికి ఎంతకైనా తెగిస్తారని నన్ను అట్టపెట్టెలో బంధించిన రోజే అర్థమైంది. అప్పట్నుంచే నువ్వంటే ఉన్న గౌరవం పోయింది. నేను నీ నుంచి గౌరవం కోరుకోవడం లేదు. ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. నేను వెళ్లడం అంటూ జరిగితే అది నా అంతటే నేను తీసుకునే నిర్ణయం అయి ఉండాలి తప్ప నన్ను బయటికి పంపించే అవకాశం మాత్రం ఎవ్వరికి ఇవ్వను. అసలు ఏం చూసుకొని నువ్వింత విర్రవీగుతున్నావు? ఇవాళ్ల నువ్వు మాట్లాడిన మాటలు ఏజే గాని వినుంటే నిన్ను బయటికి పంపించాల్సిన అవసరం నాకొచ్చేది కాదు. ఆ పని ఏజే చేసేవారు. బ్రో స్టడీ స్టడీ. నువ్వే నాకన్నా ఒక పెగ్ ఎక్కువ వేసావు. నువ్వే స్టడీగా ఉండాలి. సరే. ఆగండి, తాగొచ్చారా? ఏ తాగాలంటే మీ అత్తగారి పర్మిషన్ కావాలా? ఓ, ఏజే డబ్బులతో తాగామని కోపం వస్తుందేమో. మనం వేస్ట్ ఫెలోస్ కదా, అందరికీ అలాగే అలుసుగా ఉంటుంది. నేను రేపు వచ్చి మాట్లాడతాను. ముందు మీరిద్దరు లోపలికి పదండి. ఏజే వస్తున్నాడు. రాణి, ఎందుకు తాగేమో తెలుస్తుంది. పద. ఏమైంది? తాగొచ్చాం. అశోక్ ని దగ్గర చూసుకోమన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చింది వర్ధన్ కిషోరేనా? వాళ్ళే వాళ్ళే. ఇంత లేటుగా వచ్చారేంటి? వర్ధన్, గదిలోకి వెళ్ళాక పిలుస్తారేంటి? ఇప్పుడే కదా వచ్చింది. జరుగు. వర్ధన్, వర్ధన్.
మీరు గాని బయటికి వెళ్తే ఏజే మనందరినీ రోడ్డు మీద గెంటేస్తారు. మీకు దండం పెడతాను, ఆగండి. సరే, మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. నేను వెళ్ళి చెప్పొస్తాను. వర్ధనేడి ఇప్పుడే వచ్చాడేజే. ఎందుకంత లేట్ అయిందంట? ఏదో పనుండి లేట్ అయిందన్నారు. వీళ్ళు అసలు రెస్టారెంట్కి వెళ్ళలేదంట కదా. ఏది ఇద్దరిని పిలువు, మాట్లాడతాను. ఇప్పుడేగా వచ్చింది. బాగా టైర్డ్ అయిపోయారేజీ. రెస్టారెంట్లోనే కదా టైర్డ్ అయ్యేది. అంత అలసిపోయేంత పని మీద ఎక్కడికి వెళ్ళారు? నేను కనుక్కొని పొద్దున్నే చెప్తానేజీ. లేటుగా వచ్చినందుకు మీరేమంటారోనని టెన్షన్ పడుతున్నారు. నేనేమంటాను, మామూలుగానే కనుక్కుందాం అనుకున్నాను. సర్లే, భోంచేసి పడుకోమాను. అలాగే. నాకు మనసున్న మనుషుల విలువ తెలుసు. ఆ మనుషుల మనసుల్లో ఉన్న జ్ఞాపకాల విలువ తెలుసు. ప్రాణం లేని వస్తువు కాదిది నా దృష్టిలో. నాదం జీవం పోసుకుని సజీవంగా మారిందిప్పుడు. ఇప్పుడు అనండి, ఏమంటారో? గుడ్ మార్నింగ్ ఏజే సన్స్. ఏజే సన్స్ గా పిలిపించుకోవద్దనే ఇండివిజువల్ గా గుర్తింపు కోసం ఆలోచిస్తున్నాం. ఈ పంతం మీలో ఉంటే పట్టుదలగా ట్రై చేయండి. ఏజే రెస్టారెంట్ కోసం మేము చాలా పనిచేసాం, కానీ ఎంత చేసినా ఏజే పేరే బయటకు వస్తుంది తప్ప మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు. ఇప్పుడు మా కోసం మేము ఎంతైనా కష్టపడతాం. ఎస్, సొంతంగా ఎదిగి చూపిస్తాం. ఏం చేయాలో గైడెన్స్ ఇవ్వు. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి, కానీ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు రెస్టారెంట్స్ బిజినెస్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు కూడా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఏజేకి అతని కొడుకులకి బిజినెస్ లోనే కాదు, ఇంట్లోనే పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఈ సలహా నాకు నచ్చలేదు. మేము సొంతగా మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం, కానీ ఏజేకి అగైనిస్ట్ గా కాదు. అవును, హోటల్ బిజినెస్ పెడితే మేమే ఏజేకి కాంపిటీషన్ గా తయారవుతాం. అది రాంగ్ స్టెప్. మా ఏజేని శత్రువులా చూడడం లేదు, శత్రువులా మార్చుకోదలుచుకోలేదు. ఇంకో సలహా ఏదైనా ఉంటే చెప్పు. వీళ్ళు నేననుకున్నంత చవటలేం కాదు, అయినా సరే వీళ్ళ మనసు మార్చడం పెద్ద పనేం కాదు. ఏం మాట్లాడవేంటి? నిజమే. ఏజేకి ఎదురు తిరిగినట్టు కాకుండా విడిగానే మీరేంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం.
బిల్డర్స్ గా ఎదగండి. ఇందులో పెట్టుబడికి 10 లాభాలుంటాయి. ఈ ఐడియా బాగుంది. గుడ్. మీరు చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఏజే ట్రైనింగ్ లో డిసిప్లైన్డ్ గా పనిచేయడం నేర్చుకున్న వాళ్ళు. సో మీలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం గాని, కన్స్ట్రక్షన్ బిజినెస్ గాని బాగా కలిసి వస్తుంది. ఓ పని చేయండి, నాకు తెలిసిన చోట ఒక ల్యాండ్ ఉంది, అది కొని పాపం అంజలి జీవితం నా కళ్ళ ముందే నాశనమవుతుంది. కళ్ళారా చూస్తూ కూడా ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. కాస్త తప్పుకుంటావా? హలో, మీ వాయిల్ అన్ని నేను కొత్తగా తయారు చేసి ఇచ్చాను. మీ ప్లేస్ లో ఎవరున్నా బిగ్ థ్యాంక్స్ చెప్తారు. మీరు కనీసం దాన్ని గుర్తించినట్టే వెళ్తున్నారు. ఇదే నా కట్టేసి. నువ్వే వెరగొట్టావు, నువ్వే బాగు చేసావు. దానికి దీనికి చెల్లు. నీకెందుకు థ్యాంక్స్ చెప్తాను? అయినా నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? ఈ ప్రపంచంలో పుట్టారా? బేకారి. సేమ్ డైలాగ్ ఏజే కూడా చెప్పారు. నీకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టారా? చివర్లో మళ్ళీ బేకారి అని కూడా అన్నాడు. బద్రీనాథ్ గారు, ఇది ల్యాండ్. ఈ ఏరియాలోనే ఇటువంటి బిట్టు దొరకడం చాలా కష్టం. దాసుబాయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా బావలు సొంతంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు ఈ ల్యాండ్ అమ్మకానికి పెట్టావని తెలిసి నీ దగ్గరికే తీసుకొచ్చాను. నేను చాలా సార్లు నీకెలాంటి ఇష్యూస్ వచ్చినా సెటిల్మెంట్ చేసి పెట్టాను. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఈ ల్యాండ్ ని అతి తక్కువ ధరకు అమ్మేస్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో. అదేంటి బద్రీనాథ్ గారు, మీ బావలు అంటున్నారు, వీళ్ళకి నేను ఎక్కువ రేటు చెప్తానా? ముందు ల్యాండ్ తీసేసుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమనండి. కావాలంటే ఫస్ట్ ఫ్లాట్ నేనే బుక్ చేసుకుంటా. అలా నోటి మాట మీద వద్దు, ఏదైనా పేపర్ మీద ఉండాలి. ముందే ఒక రేట్ అనుకోవాలి. దాసుబాయ్, విన్నావా? వీళ్ళెవరు అనుకున్నావు? ఏజే కొడుకులు. ఏదైనా లెక్క ప్రకారమే జరగాలి. చెప్పు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు. మీ దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా? ఓ 5 కోట్లు ఇవ్వండి చాలు. ఏంటి బావా, ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. ఇక్కడ గజానికి అంత వాల్యూ లేదు బద్రి. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా డబుల్ అమౌంట్ అది. మీరు కాబట్టి అంత తక్కువ చెప్పాను.
అవసరం లేదంటే చెప్పండి, వేరే పార్టీ రెడీగా ఉంది. సరే, మేము ఆలోచించుకొని చెప్తాం. నేను మాట్లాడి ఫోన్ చేస్తానులే దాసుబాయ్. నువ్వు అన్నంత కాకపోయినా కాస్త తగ్గాల్సిందే. పదండి. ఏమైంది? సారీ సార్, రికవరీ అవ్వట్లేదు. అయిందా? ట్రై చేస్తున్నా సార్. అవుతుందా? సారీ సార్, అవ్వట్లేదు. ఏమైంది? సారీ సార్, రికవరీ అవ్వట్లేదు. సారీ సార్, అవడం లేదు. సారీ సార్, అవ్వట్లేదు. న్యాయానికి ల్యాండ్ లేదు, నిజాయితీకి స్టూల్ లేదు, మంచితనానికి సీజన్ లేదు, బాను లాంటి మనిషికి వాల్యూయే లేదు. ఎంత కష్టపడ్డాను. పగలు కొట్టడం ఈజీ, కానీ అతికించడం కష్టం. ఆ ఏజీ కూడా అతికించాడు వాళ్ళని. మేజర్ యాక్సిడెంట్ అయిన వాళ్లకు వేసిన బ్యాండేజ్ లాగా. ఎంత లైట్ గా తీసుకున్నాడు. తిట్టినందుకు సారీ చెప్పలేదు, వాళ్ళని అందంగా మార్చినందుకు థ్యాంక్స్. ఆ పగని నీలోంచి చెరిపేసి చూడు. ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం ఇలాంటివేవీ లేని మనసు ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. లేదు బాను, నేను నా చెల్లికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేను. ఏజేని ఒక హంతకుడిగా చూడటం మొదలు పెట్టావు కాబట్టి అతను ఏం చేసినా నీకు నేరస్తుడిలాగానే కనిపిస్తున్నాడు. ఒక్కసారి ప్రవళిక మీద అతనుకున్నది ప్రేమ, నటన అనేది నువ్వు గమనించగలిగితే నాకు కనిపించినట్టే నీకు నిరపరాధిలాగా కనిపిస్తాడు. నా వల్ల కాదు బాను. నువ్వు నిన్నగా మొన్నొచ్చావు. నీకు కనిపించేదే నిజం అనుకుంటున్నావు, కానీ నేర పరిశోధనే ఉద్యోగంగా బతుకుతున్నాను. నాకెవరాలంటి వాళ్ళు సులువుగా తెలిసిపోతుంది. నీలో పసితనం ఉంది బాను. అందుకే నీ కళ్ళకు పాము కూడా పూజించే దేవతగానే కనిపిస్తుంది. నీ కళ్ళ గుళ్ళో పాములాగే పుట్టలో పాము కూడా కనిపిస్తుంది. ఈ పగ మూలంగా నువ్వు సాధించేదేమీ లేదు. ఏజే లాంటి మంచి స్నేహితుడిని దూరం చేసుకోవడం తప్ప. ఆలోచించు విక్రమ్. మీ అంత అనుభవం నాకు లేకపోయినా మనుషుల్ని అర్థం చేసుకోగలిగే మనసు నాకుంది. వద్దు బాను, ఇలాంటి మాటలు చెప్పి నాలో పంతాన్ని తగ్గించలేవు, పగం చాంపలేవు. వదిలే. చాలా తొందరగా నీ భర్తని నేను జైలుకి పంపబోతున్నాను. నన్ను నువ్వు శత్రులాగే చూడు. ఏమిటి, ఏమైంది? ఏమీ లేదు జయమ్మ. విక్రమ్ కి ప్రవళిక గుర్తొచ్చిందంట. ఒక్కడే నిలబడి ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు. ఎంతైనా తోడబుట్టిన చెల్లెలు కదా, అందులోనూ ప్రాణానికి ప్రాణంగా పెరిగారు. ఎలా మర్చిపోతాడు? మీ కొడుకును జైలు పాలు చేయాలనుకునే మనిషి కన్నీళ్లు తుడుస్తున్నావా జయమ్మ? నేను మంచి పని కాదు జయమ్మా. ఏదో జనంలో ఏదో పాపం చేసుకోకపోతే. ఏమైంది నాన్న? అందుకే నా ప్రాణాలకు పెరిగిన చెల్లెలు దూరం అయింది. ఎక్కడ దూరమైంది? అటు ఏజే మనసులో ఉంది, ఇటు నీ మనసులోనూ ఉంది. మనుషులు పోయినప్పుడు కాదు, వాళ్ల జ్ఞాపకాలు మనలోంచి పోయినప్పుడు అప్పుడు దూరం అయ్యారు అనుకోవాలి.
ఛీ, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకం. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళంతా ఇలాగే ఉంటారేమో. ఈ విక్రమ్ కూడా అర్థం కావట్లేదు, చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఈ కోడళ్ళ నోళ్ళకి తాళాలుండవు, వీళ్ళ మొగుళ్ళ నోళ్ళకి డైలాగ్స్ ఉండవు. జయమ్మ చాలా తీయగా మాట్లాడుతుంది, స్వీట్ జయమ్మ. ఇక ఈ మనిషి అయితే ప్రపంచంలో 7 వింతలున్నాయంటారు కదా, ఈయన్ని కలిపితే 8 అవుతాయి. అయ్యో, సింధు, 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 ఏంటి సింధు, ఏమైంది? ఏమైనా కావాలా? చెప్పు సింధు, నువ్వు నాతో ఏదైనా చెప్పాలా? చెప్పు సింధు. బద్రి నిన్నేమైనా అన్నాడా? సింధు, సింధు చెప్పు సింధు.